హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము చేసే వ్యాపారంలో మీకు మొత్తం చూపిస్తానని చెప్పాను కదా, ఎన్ని రకాలు ఏందని. ఈరోజు మా వారు మొత్తం స్టాక్ చూస్తున్నారు, మళ్ళీ తెచ్చుకోవడానికి సరుకులు. అందుకని ఈరోజు నేను మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి ఎన్ని రకాలు ఉంటాయో. యాలుకలు, అలాగే దాచిన చెక్క, లవంగం రెండు కలిపి లవంగం, అలాగే దాచిన చెక్క, సబ్జాలు, ఇంకా కిస్మిస్లు, జీడిపప్పు, పలావ్ దినుసులు, కొబ్బరి మసాలా, అలాగే జెమ్స్, ఇంకా పటిక. చూడండి బాగుంది కదా. అలాగే ధనియాలు, బఠానీలు, ఉప్పు శనగలు, తిరుమతి గింజలు, వాము, జీలకర్ర, మెంతులు, గసగసాలు, సోడా ఉప్పు. ఇంతే ఫ్రెండ్స్. ఇవన్నీ ఎన్ని రకాలు అనుకున్నారా? 22 రకాలు ఫ్రెండ్స్. ఇంకా ఇందులో కొన్ని తగ్గినవి, అవి ఈసారి యాడ్ చేస్తాను కంపల్సరీ. ఇప్పుడు ఆ తగ్గిన సరుకు తెచ్చుకొని మళ్ళీ ప్యాకింగ్ చేస్తాము మేము. మా వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇవి ఒక్కొక్క ఐటెం నేను ఒక్కొక్క వీడియో తీస్తాను. ఎలా తయారు చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ తెచ్చుకోవాలి, ఎంత క్వాంటిటీలో మనం ప్యాకింగ్ చేసుకోవాలి, ఎలా షీట్లకి పిన్ చేసుకోవాలి, ఇవన్నీ నేను వివరంగా, మనకెంత లాభం వస్తుంది, మనకెంత ఖర్చు అవుతుంది, ఈ వ్యాపారం చేసుకోవటం వలన లాభమా నష్టమా అని చెప్పేసి నేను మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. తప్పకుండా చూడండి. ఆల్రెడీ 3 వీడియోలు చేశాను, చూడండి ఫ్రెండ్స్. తిరుమతి గింజలు, జీడిపప్పు, సబ్జాల గురించి చేశాను. ఇక మిగతా వాటి గురించి ఒక్కొక్కటి వీడియో చేసుకుంటూ వస్తాను. తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏ సంపాదన లేకుండా, మన చేతిలో డబ్బులు లేవు, మనం ఏ పని చేయలేకపోతున్నాము, మనం బయట పనికి కూడా వెళ్ళలేకపోతున్నాము అనుకున్న వారికి ఇంట్లో కూర్చొని చక్కగా ప్యాకింగ్ చేసుకొని షాపులకి, చిన్న చిన్న షాపులకి మనం ఇవి కనుక హోల్సేల్ వేసుకుంటే మనకి రోజుకొచ్చి ఒక 500 అయినా సరే, 1000 రూపాయలైనా సరే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. నేను బోర్ కొట్టకుండా మీకు ఈ వీడియో అనేది చెప్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.